దేవుని అనుసరించుట లేదా దేవుని వెంబడించుట అంటే ఏమిటి? సుదీర్ఘకాలంగా మనం పరిశీలన చేస్తున్నాం. మనం మాట్లాడుకునేది ఒక వచనం, రెండు వచనములో అనే దానిని బట్టి మీరు లెక్క పెట్టద్దు. మనం నేర్చుకుంటున్నటువంటి ఆ మాట యొక్క సారాంశము నాకేం నేర్పుతుంది అనే దానిని పరిశీలన చేయాలని కోరుతున్నాను. ఇది నన్ను మరికొన్ని సంగతులను మనం నేర్చుకుందాం. నేను ముందుగా అన్నట్టుగా మంచి పరిచారకుడి గురించి మాట్లాడుతానన్నాను కదా. ఇవన్నీ కూడా దేవుని వెంబడించుట అను సంగతిని గూర్చి ఇంచుమించుగా మనం నేర్చుకున్న తదుపరి మనం మంచి పరిచారకుడి కోసం మనం ఆలోచించేద్దాం. గ్రంథమందు రాయబడిన రీతిగా అనేక మంది ధనవంతులమని చెప్పుకొనుచు లేము కలిగిన వారుగా ఉన్నారు. అలాగనే దరిద్రులమని చెప్పుకొనుచు ధనవంతులుగా ఉన్నవారు ఉన్నారు. అంటే నాకు దగ్గర ఏమీ లేవు అంటూ బోళ్ళంత ఆస్తి కలిగిన వారు ఉన్నారు. నాకు అన్ని సమృద్ధిగా ఉన్న ఏం పర్వాలేదంటూ ఏమీ లేని వారే బ్రతుకుతున్నవారు కూడా అనేక మంది ఉన్నారు. మన సంఘాలలో మనం పరిశీలన చేసినప్పుడు అనేక మంది తమకు ఏమీ లేకపోయినా బయటికి సంతోషముగా దేవుడు ఉన్నాడు మాకు చాలని, అదే మాకు సంతృప్తిని కలిగించేదని, దాని వలననే అంటే దేవుణ్ణి కలిగి ఉండటం ద్వారానే మేము మిగులు ఆస్తిని సంపాదించుకున్నామనేటువంటి సంతృప్తి, పరిపూర్ణత వారి జీవితాల్లో కనబడి వారు లేమి కలిగిన వారు అన్నప్పటికీ, అంటే ఏమీ లేనటువంటి స్థాయిని వారు కలిగి ఉన్నప్పటికీ అన్నిటినీ కలిగి ఉన్నట్లుగా వారు దేవుని యొక్క సన్నిధిలో మనుగడ సాగిస్తూ ఉంటారు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం అలాంటి. అయితే మరో ప్రక్కన అదే సంఘముగా చేరిన చోట మరికొంతమంది ఉంటారు. అన్నీ ఉన్నా ఏమీ లేదన్నట్టుగా ఉంటారు. మాకేమీ దేవుడు చేయలేదని అంటారు. ఇంకా ఏదో ఇది సంపాదించో, ఇంకా ఏదో సంపాదించాల, వచ్చిన దాన్ని బట్టి సంతోషింపక అది కూడా రానివ్వండి చూద్దాం అనేవారు ఉంటారు. అంటే ఏం జరుగుతుందని అంటే, ఒకలేమో ఏమీ లేకపోయినా, భౌతికంగా తాము ఏమీ సంపాదించకపోయినా ఆత్మ సంబంధముగా దేవుణ్ణి కలిగి ఉన్న దాన్ని బట్టి మేము ధనవంతులము అని చెప్పుకుంటున్నారు. చాలా మంది దేవుణ్ణి కలిగి ఉన్నామనే సంగతిని మర్చిపోయి, దేవుడు మాతో ఉండినను మాకు భౌతిక సంబంధమైనటువంటి ధనము లేదు కాబట్టి మేము ధనవంతులము కాదు అని చెప్పుకుంటున్నాం. ఈ రెండిట్ల విధానాలని మనం అనుదినము కూడా చూస్తూ ఉంటాం. మనకి చాలా మంది తారసపడుతూ ఉంటారు. ఎందుకు ఈ వేదములు కలుగుచున్నవి ఇలాగున, ఎందుకు వారి మనసులలో ఇలాగున లేనివారు ఉన్నట్టుగాను, ఉన్నవారు లేనట్టుగాను ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు కనపరచబడుతుందని అంటే, వారు దేవుణ్ణి సరిగా ప్రేమించిన వారైతే వాళ్ళు ఏం చేస్తారంటే తాము కలిగింది కలిగి ఉన్నామని చెప్పుకోలేరు. వారు నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వారైతే వారు తాము దేవుణ్ణి కలిగి ఉన్నదాన్ని బాహటంగా కనపరుస్తూ ఉంటారు. మనం అనేక మార్లు సంఘాల్లో జరిగేటువంటి సంఘటనలు బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాం. చాలా మంది, కొద్దిమందికి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూ ఉంటాయి. అయినా పైకి వాళ్ళు నవ్వుతూ కనబడుతూ ఉంటారు. వారిని చూస్తే ఇంత త్వరగా వారు బాధను మర్చిపోగలిగారా అని అంటే, వారి బాధ ఎలా మర్చిపోగలిగారు? ధనం వలన, లేదా భౌతిక సంబంధంగా ఏమైనా ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం ద్వారా కాదే, కేవలము దేవుణ్ణి కలిగి ఉండటం వలన. అంటే దేవుని అనుసరించేవారు ఈ విషయాలను గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, నేను భౌతిక సంబంధమైన ధనము కొరకు నేను ఆశపడి
దేవుడు నాతో ఉన్నాడనే సంగతి నేను మరిచిపోయి నాకు భౌతికంగానే కావాలి, నేను భౌతికంగానే ఆశీర్వదించబడాలనేటువంటి కోరికలో నేనున్నానా, లేదా నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి అదే నాకు గొప్ప ధననిధి, అదే నాకు గొప్ప ఐశ్వర్యము, ఆ ఐశ్వర్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను అనేటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఏ జీవితం నువ్వు కలిగి ఉన్నావు అనేది ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాటలు వింటున్నప్పుడు మనకి ఒక కోణమే కనబడుతుంది, ఒకవైపే కనబడుతుంది. రెండో వైపు దీని అర్థాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు, జ్ఞానైనటువంటి సొలొమోను ఎవరైతే ధనవంతులమని చెప్పుకొని తాము లేమిడి కలిగిన వారుగా ఉన్నారో, అలాగనే దరిద్రులమని చెప్పుకొని బహుధనము కలిగిన వారైతే ఉన్నారో, ఇద్దరు కూడా ప్రమాదకరమే అని అన్నాడు. వంచన అనేటువంటి మాటకి ఈ సందర్భాన్ని జోడించడం జరిగింది. జ్ఞానైనటువంటి సొలొమోను చెప్పినటువంటి ఈ మాటకి మనం ఒక్కొక్కరు ఒక్కోలాగా అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ మన ధనవంతులము కాకపోయినప్పటికీ కూడా భౌతిక సంబంధంగా నేను మాట్లాడేది ఇప్పుడు జ్ఞానైనటువంటి సొలొమోను చెప్పినటువంటి ఆలోచన చెప్తున్నా. మనము ధనవంతులము కాకపోయినప్పటికీ కూడా ధనవంతులుగా నటించటం, ఉదాహరణకి లోన్ పెట్టాలి, కావలసినటువంటి కాగితాలు ఏదైతే ఉన్నావో లేదా ఇతర సంగతులు ఏమన్నా మన దగ్గర లేవు, ఏం చేస్తాం? ఉన్నట్టుగా మాట్లాడుతుంటాం. అలాగే ఒక దేశం నుంచి ఒక దేశం పోవాలి, మన దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి, సెక్యూరిటీగా కొంత అమౌంట్ కావాలి, మనది ఉండదు, మనదని మనం చెప్పుకుని వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు. ఆస్తిపాస్తులు కూడా అలాగే. అంటే ఏం చేస్తున్నారంటే తమను తాము మోసం చేసుకుంటున్నారు. ఒక రకమైనటువంటి వంచనలో వారు ఉండిపోతున్నారు. తాను ఉన్నటువంటి సహజ స్థితిని వారు పైకి చెప్పుకోలేకపోతున్నారు. ఇందాక మనం మాట్లాడింది సంఘాల్లో ఉన్నటువంటి సంఘటన. అంటే దేవుని కొరకై ఉన్నటువంటి వారు ఎలాగున ప్రవర్తిస్తారో దాని గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. కానీ లోక విధానమునికి వచ్చేసరికి, అంటే ఆ ప్రార్థన దగ్గర అది వదిలిపెడదాం. అలాగా లోకంలోనికి వచ్చేసరికి మనుషుడు ఈ పదాన్ని లేదా ఈ వచనాన్ని ఉపయోగించుకుని తాము ధనవంతులు కాకపోయినా ధనవంతులుగా నటిస్తూ ఇతరత్ర సౌకర్యాలను పొందుకుంటూ జనములో ఒక గొప్పవాడిగా చలామణి అవడానికి కావచ్చు, లేకపోతే అన్నిటికీ నేనే ఆధారం అన్న కావచ్చు, ఇక రకరకాలుగా, లేకపోతే ఎక్కడి నుంచి డబ్బు తీసుకురావడానికి కావచ్చు, అది అప్పుల రూపంలో కానీ ఇంకేదైనా కానీ. మనం అప్పుడప్పుడు వింటాం, బ్యాంకులు మనకి 1 లక్ష రూపాయలు కానీ 10 లక్షలు కానీ లోన్ కావాలంటే 10కి ఇంకొక 10 ఎంతలో, లేకపోతే ఆ 10కి ఇంకొక 5, లేకపోతే ఇంకొక 10 ఎంతో ఉండి 20 లక్షలు ఎంతో ఉంటే మనకి 10 లక్షలు ఇస్తాం అనేది జరుగుతుంది. అదే కొన్నిసార్లు మనం టీవీలో, న్యూస్ పేపర్లో మన ఈ మధ్యన విన్న దాన్ని బట్టి మనకి తెలుసు ఏంటిది, అనేక మంది వారు తీసుకున్నటువంటి కోట్ల అప్పునంతటిని కూడా పరిశీలన చేసినప్పుడు బ్యాంకులో ఏం చేసినాయంట, వారు 24 లక్షలు 60 లక్షలు ధనము కలిగి ఉంటే, లేదా వారి ఆస్తిపాస్తు కలిగి ఉంటే వాళ్ళకి కొన్ని కోట్లు రుణాలు ఇచ్చిందంట. ఎలాగిచ్చింది అని అంటే, వీళ్ళు ఏం చేశారనంటే ఆ బ్యాంకును మోసగించటానికై, లేకపోతే వారికి కావలసినటువంటి ధనమును సంపాదించటకై అక్రమమైన మార్గమును అనుసరించటం జరిగింది. ఇది ఒక రకంగా మనం చూస్తే సంఘములోనేమో మంచిగా కనబడుతుంది, కానీ లోకమునకు వచ్చేసరికి ఇది తప్పు మార్గములోనికి నడిపించేదిగా, అక్రమమైన మార్గమును ఎంచుకునేదిగా ఉంది. అందుకని సొలొమోను ఈ అధ్యాయంలో మాట్లాడుతాన్ని తెలియజేస్తున్నాడు.
సమాజంలో మనం అందరితో చలామణి అవ్వాలన్నట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి ధనవంతులతో చలామణి కావాలి. వారితో చలామణి అవ్వాలి. మన దగ్గర ఏమో ఏమి లేవు. మనం ఏం చేయాలి? మనం మోసం చేసుకుని వాళ్ళతోటి ధనము కలిగిన వారిలాగా మనం నటించాల్సి వస్తుంది. వారితో చెయ్యి అందుకోవడానికే కావచ్చు, లేకపోతే వారితో బియ్యం అందుకోవడానికే కావచ్చు, లేకపోతే వారితో సహవాసం చేయడానికే కావచ్చు, లేదా ఏ ఇతర కారణములు కానీ మనం ఏం చేస్తుంటే మనలను మనం చంపుకుని వారితో స్నేహం చేయటానికి ధనవంతులుగా నటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని పర్యవసనం ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఎవరికైనా నిజం తెలిసిపోతుందేమో, మనం కాదని, ధనవంతులం కాదని తెలిసిపోతుందేమో అనేటువంటి భయంతో బ్రతకాలి. రెండు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతకాలి. ఈ రోజున మనం చాలా మందిని ఫంక్షన్స్లో మనం చూస్తూ ఉంటాం. ఈ ఫంక్షన్స్కి ఎవరైనా పిలిస్తే వెళ్ళటానికి మగోళ్ళు ఆడోళ్ళు అంటే భార్య భర్తలు వారు పడేటువంటి తాపత్రయం ఒకలాగా ఉంటుంది. పలానా వాళ్ళు పెళ్ళికి వెళ్తున్నాం, మొత్తం కొంచెం నీట్గా తయారవ్వాలన్నది ప్రక్కకు పెడదాం. అలంకరణలకి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇప్పుడు లేనటువంటి వస్తువులు పక్క నుంచి, అంటే పక్క ఇంటి నుంచి వదినో వేపనమ్మో ఆపనమ్మో అని చెప్పి మొత్తానికి ఎవరినో తెచ్చుకుని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అవి ఒరిజినల్ నగలు కావచ్చు, గిల్ట్ నగలు కావచ్చు, ఏదోటి మొత్తానికి ధరించుకుని శుభ్రంగా అలంకరించుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళటం జరుగుతుంది. అంటే అక్కడ కూడా ఏం చేస్తున్నావు? నువ్వు మోసం చేస్తున్నావు. ఏమని? నీకు లేని దానిని, నీకున్నదాన్ని నువ్వు చూపించుకుంటున్నావు. నువ్వు ఎలాగున్నావో అలాగే నువ్వు వెళ్తే ఏ సమస్య లేదు. నువ్వు లేనివాడుగా ఉన్నప్పుడు నువ్వు లేనివాడుగానే ఉండు, దేవుడు నీతో ఉన్నాడు, అది సరిపోతుంది. కానీ సంఘం దగ్గరికి వచ్చేటప్పుడు ఒకలాగా, లోకం దగ్గరికి వచ్చేటప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తే నిన్ను నువ్వు వంచుకోవటమే కానీ ఇంకంతకు మించి నీకు ప్రయోజనము ఏది కలగదు. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు వారు దాన్ని చెప్పుకోవడానికి భయపడతారు. ఎందుకని? వారిని దేవుడు ఎలాగనో ఆశీర్వదించాడో వారికి తెలియదు కాబట్టి. అందులోని కొద్దిమంది అయితే వారు చేసిన మోసాల వలన సంపాదించి ఉంటారు కాబట్టి, లేదా ఇతరత్ర మోసపు కార్యక్రమాల ద్వారా సంపాదించుకుంటారు కాబట్టి దాన్ని బయట పెడతానికి కొంతమంది భయపడతా ఉంటారు. అందుకనే వాళ్ళు ఎలా ఉంటారంటే సాదాసీదాగా తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. వెనకాల దాయాల్సినవన్నీ దాస్తూనే ఉంటారు. కానీ ఎదర మట్టుకు మాకేమీ లేవు అన్నట్టుగా కనబడుతూ ఉంటారు. అది వంచుకోవడమే. ఈ రెండిటిని పోల్చి మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో. మన సంఘాల్లో మనం చూసినప్పుడు చాలామంది, నేను తలకి ఏది ధరించుకోనండి, అలంకరణ చేయను, మెడకి అలంకరణ చేయను, మెడకి అలంకరణ చేయను, అలాగే నేను చేతులకు అలంకరణ చేయను, ఇక ఏ విధమైనటువంటి ఆభరణాలను నేను ధరించను అని ఇంట్లో మూటలు లొంగెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాచుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళు ఏమీ పెట్టుకోరు, అంతా బోర్డు వాళ్ళగా ఉంటారు. కానీ వారి యొక్క బీరువాలన్నీ కూడా బంగారం చేతనే కానీ, వారి బ్యాంకులు డబ్బులు చేతనే కానీ నిండిపోతారు. పెట్టుకున్నాడు ఎందుకు అంటే ప్రజల ఎదుట ఒక రకమైనటువంటి వంచనతో బ్రతకటం. ఇవన్నీ దేవుని దృష్టికి అసహ్యమైనవి. ఇలాగ నటించటం, నిన్ను నువ్వు వంచుకుని బ్రతకటం. ఇక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి దగ్గరికి మనం పోదాం. అక్కడికి వచ్చేసరికి నిజంగానే లేనట్టుగానే ప్రదర్శించడం జరుగుతుంది. వారు ధనికులుగా కనబడలేకపోవచ్చు, లేకపోతే వస్త్రధారణ సాదాసీదాగా ఉండొచ్చు, లేకపోతే పెద్దవారు వచ్చినప్పుడు వారికి తగినటువంటి రీతిలో ఆ గిన్నెల్ని లేదా వారికి నీళ్ళు ఇవ్వటానికి కానీ భోజనం పెడతానికి కానీ సరిపడేటువంటి సామాగ్రి ఉండకలేకపోవచ్చు. కానీ
దేవుని ప్రేమ అనే ధనం ఉంటుంది కాబట్టి ఆ ధనము ప్రేమ రూపంలో కనపరిచి సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటి, తాము లేమి కలిగి ఉండినప్పటికీ కూడా తమను తాము ధనవంతులుగా, ఏ విధమైన ధనవంతులు అంటే భౌతిక సంబంధమైన ధనవంతులు కాదు, దేవుని ప్రేమ కలిగినటువంటి ధనవంతులుగా. దేవుని ప్రేమ అని అంటే ఐశ్వర్యం. దేవుని ఐశ్వర్యమును కలిగిన వారుగా తమ ప్రేమను పంచి తాము ధనవంతులమని నిరూపణ చేసుకుంటారు. మరి కొంతమంది ఉంటారు సంఘం దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు. వాళ్ళు ఎలాగుంటారని అంటే వారి దగ్గర అన్నీ ఉంటాయి. వారికి అతిథులను గౌరవించగలిగే సరిపడేటువంటి సామాగ్రి, ఆహార పదార్థములు, ఇతర వస్తువులు అన్నీ ఉంటాయి. కానీ వాటిని ఉపయోగించరు. ఎందుకు ఉపయోగించరని అంటే, నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు ప్రేమని వాడికి ఎందుకు నేను చేయాలి, వాడు మన ఇంటికి వచ్చినప్పుడు వాడికి ఎందుకు అవసరమా, వస్తే కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడు. ఈ రెండు లక్షణాలను మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు నిన్ను ఎలాగనో కోరుకుంటున్నాడో నీ గురించి నీకు అర్థమవుతుంది. నువ్వు ఎలాగున్నావో, దేవుడు అనుకున్నట్టుగా నువ్వు జీవించుచున్నావో లేదో కూడా నీకు అర్థమైపోతుంది. అందుకనే నేను ఎలాగునో బ్రతుకుతున్నాను అనేటువంటి నా బ్రతుకు నేను కాగితం మీద రాసుకోవాలి. అలాగనే మీరు కూడా కాగితం మీద రాసుకోవాలి. నేను దేవుని యొక్క ప్రేమను పంచగలిగిన వాడనై ఉన్నానా? ధనం ఉండని ఉండకపోని దేవుని ప్రేమను పంచాలి. అలాగనే ధనము ఉన్నవాడవు నీవు నీ భౌతిక సంబంధమైనటువంటి ధనమును దాచిపెట్టుకుని దేవుని ప్రేమను కూడా నువ్వు దాచిపెడితే నీ క్రైస్తవ జీవితం వలన ప్రయోజనం ఏముండదు. సాధారణంగా మనం ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది కానీ ఏదైనా శరీర సంబంధమైనటువంటి ఇబ్బంది కానీ కలిగినప్పుడు మనం ఎవరి దగ్గరికి పోతాం? ఫస్ట్ డబ్బులు కొంచెం బాగా ఉండి వీళ్ళు ఇవ్వగలరు, ఒకవేళ ఇవ్వగలరనే మనసు మనకు వాళ్ళకు ఉన్నదని అనిపించకపోయినాను వారి దగ్గర ఉంది కాబట్టి సంఘటన చెప్తే స్పందించి మనకి ఇస్తారని మనం అనుకుంటాం. వెళ్తాం వాళ్ళ దగ్గరికి, వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాం, ఫలానా వాళ్ళకి అవసరం ఉంది సహాయం చేయండి అని. వాళ్ళు ఏం చేస్తారు, లెక్కలు వేసుకుంటారని అంటే మనం సహాయం చేసేది గొప్పోడికా లేదా తక్కువడికా లెక్క పెట్టుకుంటారు. గొప్పోడికైతే ఒకలాగా స్పందిస్తారు, తక్కువడికైతే ఒకలాగా స్పందిస్తారు. ఇవన్నీ సంఘాల్లో జరిగాయి, మీరేమి కాదని చెప్పాల్సిన పని లేదు, ఇవన్నీ జరిగాయి. స్పందించటం ఒకలాగా ఉంటుంది, తీరు మారిపోతుంది. తీరా వాళ్ళు ఏదో చేసేస్తారని మనం ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు మరలా ఆలోచించి చెప్తామనో లేకపోతే తర్వాత ఇస్తామనో అని మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు ఆశిస్తున్నాం అనుకోండి, వాళ్ళు 200 300 ఇచ్చి సరి పెడతా ఉంటారు. మనం వాళ్ళని అడగలేము. అదే ఒక పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి, అంటే దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి ధనవంతుల దగ్గరికి మనం వెళ్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు? వాళ్ళు తమ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకొచ్చి, ఒకవేళ లేకపోతే ఇంకో చోట నుంచి అన్న తెచ్చి, ఈ మధ్య ఎక్కువగా అలాంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకో చోట నుంచి తీసుకొచ్చి అవతల వాళ్ళకి సహాయం చేసేటువంటి మనుషులు ఆ కాలం మంది ఉన్నారు, తర్వాత కాలం మంది ఉన్నారు, ఇప్పటికీనే ఉన్నారు. మరి దేవుడు ఎవరితో ఉన్నాడు? ఎవరు తాము దేవుణ్ణి కలిగిన వారిగా ప్రవర్తించున్నారు? అది కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేశాక నేను ఎలాగున్నాను? నేను భౌతిక సంబంధముగా ధనవంతుడిగా ఉన్నానా? దేవుని ప్రేమ కలిగిన వాడి వలె ధనవంతుడిగా నేనున్నానా? ఆలోచన చేశాను. చేసుకున్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉండాలి అని ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపొస్తలుల కార్యగ్రంథంలో 10వ అధ్యాయంలో నిషేధించబడినటువంటి మనుషులు ఆ కాలమందు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
దేనిని బట్టి నిషేధించబడిన వారనంటే కులమును బట్టి, అంటే వారికి ఉన్నటప్పుడు వారి తరగతులు, యూదులమని అన్యులమనేటువంటి తరగతులను బట్టి, లేదా ధనవంతులుగా ఉన్నటువంటి స్థితిని బట్టి, దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళుగా ఉన్నటువంటి స్థితిని బట్టి వారు ఒకరినొకరు నిషేధించుకునేటువంటి పరిస్థితి, ఒకరికొకరు అపవిత్రులుగా ఎంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా మనకి గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అయితే ఆది సంఘము ఈ ఏదైతే వ్యత్యాసములను కనపరిచే జీవితం ఉందో దానిని గూర్చి హెచ్చరించబడినదే. తమ యొక్క సంఘములలో ఎక్కడ కూడా ఎలాంటి వారు ఉండకుండానట్లుగా ఉపదేశించబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే బైబిల్ ఎంత మాత్రమో కూడా వంచడాన్ని సమర్థించడం. బైబిల్ ఎక్కడ కూడా ఒక మనిషి మీద కులమును బట్టి, లేదా అతని యొక్క ఆస్తిని బట్టి, చదువుని బట్టి నిషేధించటానికి ఒప్పుకోదు. బైబిల్ ఎక్కడ కూడా ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి జీవితం బట్టి అతడు అపవిత్రుడని దూరం చేయటానికి ఒప్పుకోతాం. కానీ మనం ఏం చేస్తామనంటే, దేవుణ్ణి అనుసరించుచున్న వారముగా మనలను మనం చిత్రీకరించుకొని, మనం ఏదో గొప్ప స్థాయిని పొందుకున్న వారముగా భావించి ఇతరులను చిన్న చూపు చూసేటువంటి ప్రమాదకరమైనటువంటి జీవితంలో మనం పయనం చేస్తున్నాం. అది మారాలి దేవుణ్ణి అనుసరించేవాడు. అందుకని జ్ఞానేటువంటి సొలొమోను చెప్పిన మాటలు మనం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతిమంతుడిగా జీవించటం, నీతిమంతుడిగా జీవించేవాడు వంచడం, తనను తాను మోసం చేసుకోడు, ఇతరులను మోసం చేయడం. అలాగని ఎవరైతే భక్తిహీనులుగా జీవిస్తారో వారు తమ జీవితాన్ని వాళ్ళే ఆర్పేసుకుంటారు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నేను ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నానా? అయితే నన్ను నేను వంచుకోకుండా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే నేను జీవిస్తూ హెచ్చుకుపోకూడదు. మనం ఎక్కువగా పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. నేను చాలా మందిని అలాంటి వాళ్ళని చూస్తున్నాను అనమాట. పాపం తల్లిదండ్రులు ఇరువురు కూడా రోజు రెక్కడదు కానీ డొక్కాడదు. వాళ్ళ పిల్లలు ఉంటారు, ఈ రాత్రికి తెచ్చేమంటే తెచ్చారు, లేకపోతే ఇంట్లో గందరగోళం చేసేస్తారు. అంటే తన స్నేహితుల దగ్గర వీళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారంటే, తాము ధనవంతులు కుటుంబం, మా తల్లిదండ్రులు ఏం అడిగిన ఇచ్చేస్తారు. అది ప్రదర్శించటానికి. ఇది ఒక యవనస్తుడిని నెరుగుదును. ఒకసారి నేను ఒక తండ్రి కొడుకు సంభాషణ చూస్తున్నాను వైజాగ్లో. నేను అక్కడ పని చేసినప్పుడు తండ్రిని చాలా కాలం నుంచి ఇసుకేస్తున్నాడు, నాకు సెల్ కావాలి. సరే మొత్తానికి ఏదో అప్పు చేసి ఒక సెల్ పట్టుకొచ్చాడు. వాడు అలా తీసుకోవటమే, ఇదేంటి ఇలాంటి సెల్ కొన్నావు అని నేలకేసి కొట్టేశాడు. ఆ తండ్రి మనసు నిజంగా ఎలాగుంటుందో ఆలోచన చేయండి. కొత్త సెల్, పైగా మేము ఉన్నాము, మేము ఉండగా ఇస్తే ఇంకా ఏదో గొప్పగా ఉంటుందని, అంటే ఆ కుర్రోడు కొద్ది జాగ్రత్తగా వాడుకుంటాడని, లేకపోతే మేము ఏదో చెప్తామని అనుకున్నాడు. కానీ ఈ లోపలనే సెల్ తీసుకుని గిరాటేసాడు. తండ్రి నిజంగా చాలా బాధపడి, ఏంటండి ఇలా తయారయ్యాడు ఏంటని వాకప్ చేస్తే తన స్నేహితులు అందరూ కూడా ఏదో ఖరీదైన ఫోన్ వాడుతున్నారంట. వీడు ఆల్రెడీ చెప్పాడట, మా నాన్న ఆ ఖరీదైంది కొంటానన్నాడు. అసలు నాన్న మాట్లాడటానికి కొనటానికి అంత స్థాయి లేదు. అంటే ఇలాగున్న తమను తాము వంచుకుని, తమను తాము మోసం చేసుకుని యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి మాటలు. మీ తల్లిదండ్రులను మీరు ఇబ్బంది పెట్టకూడదు, ఇది కావాలి అది కావాలని. కొంతమంది అన్నాలు గట్ట మానేసి మంచాలకి కూర్చుంటారు. అలాంటి వాళ్ళని
లాగి సీపురెచ్చుకుని కొట్టినా ఇబ్బంది ఏం లేదు. అలాంటి జీవితం వేస్ట్, వృధా. మనం వంచుకోకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నామో అదే కనపరచాలి. మనకి డబ్బు ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే దేవుని యొక్క ప్రేమను కనపరచాలి. దేవుణ్ణి కలిగి ఉండాలి. అందుకనే దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుణ్ణి కలిగి ఉన్నవాడు తను మోసం చేసుకోడు. ఉన్నవాడు లేనట్టుగా, లేనివాడు ఉన్నట్టుగా జనులకు ప్రదర్శించి మోసం చేసుకోడు. తను మోసగించుకోడు, ఇతరులని మోసగించడం. మనం కొన్నిసార్లు మనలో కొన్ని భావాలు బయటకు వస్తూ ఉంటాయి. వీడి కోసం నేను చాలా అనుకున్నాను రావు, దానికి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు. మీకు ఎవరినైనా చూసి అలాగ అనిపించిందా, అనిపించలేదా? అనిపిస్తుంది. ఎందుకని అలాగనే మనుషులు తమను తాము వంచుకుని బ్రతుకుతున్నారు. ఏం అవసరం లేదు. దేవుణ్ణి నువ్వు నిజంగా అనుసరించేవాడు అయితే, నీకు దేవుడు ఏ స్థితి నుంచి ఉన్నాడో ఆ స్థితిలో నువ్వు ధన్యుడిగా బ్రతుకు, ధన్యుడిగా జీవించు, ధన్యుడిగా నువ్వు చెప్పుకో, నాకు దేవుడు ఉన్నాడు, అది చాలు నాకని. హంగామాతో బ్రతకాల్సినటువంటి బ్రతుకులు అక్కర్లేదు. పులిని చూసి నక్క వాతలు ఎట్టుకున్న కథలు మనం ఇవన్నీ కూడా నీతి కథలు మనం విని ఉన్నాం. అవి నేర్చుకునే ఉపయోగం ఏముంది? గ్రంథం కూడా అదే చెప్తుంది, నిన్ను నువ్వు మోసగించుకోకని. కాబట్టి దేవుణ్ణి అనుసరించేవాడు తను వంచుకోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రద్ధగా మీ అందరికీ వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్న, వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనములు.